హాయ్ ఎవర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, అక్టోబర్ మంత్లో థియేటర్స్ రిలీజ్ అవబోతున్న 10 బెస్ట్ మూవీస్ గురించి అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, పంజాబ్ వైష్ణవ్ తేజ్ అప్కమింగ్ ఫిలిం కొండప్పలం. క్రిష్ చాగలపూడి డైరెక్షన్లో రాబోతున్న బెస్ట్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం. స్టారింగ్ ఇన్ మూవీ పంజాబ్ వైష్ణవ్ తేజ్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఇలా ఉండబోతుంది అనేది. క్రిష్ డైరెక్షన్లో అంటే ఫ్రెండ్స్, మూవీలో అయితే కొంచెం కొత్తదనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. డెఫినెట్లీ ఈ మూవీ అయితే హిట్ అవుతుంది అనిపిస్తుంది. పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారి ఫస్ట్ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ పరంగా మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో చూద్దాం సెకండ్ మూవీ కూడా అదే లెవెల్లో హిట్ అవుతుందా లేదనేది. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి October 8th, 2021 రిలీజింగ్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ సాయి తరం తేజ్ అప్కమింగ్ ఫిలిం రిపబ్లిక్. యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీ డైరెక్టర్ డైనమైట్, వెన్నెల, ఆటో నగర్ సూర్య అండ్ ప్రస్థానం లాంటి హిట్ మూవీస్ తీసిన డైరెక్టర్ దేవకట్ట డైరెక్షన్ అయితే ఈ మూవీ రాబోతుంది. ఫ్రెండ్స్, దేవకట్ట డైరెక్షన్ అయితే చాలా మూవీస్ అయితే హిట్ అయ్యి, చాలా మూవీస్ అయితే పట్టాయి. సో దీన్ని అయితే మనం ప్రిడిక్ట్ చేయలేము ఫ్రెండ్స్. డెఫినెట్లీ ఈ మూవీ హిట్ అవుతుంది అని. ఈ మూవీ అయితే పొలిటికల్ డ్రామా మీద వస్తుందని అయితే అర్థమవుతుంది. మనకి రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ రాఘవన్ మూవీ పొలిటికల్ డ్రామా, దానికి ఈ మూవీ 1 స్టెప్ ఎక్కువన డెఫినెట్లీ ఈ మూవీ అయితే హిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు సాయి తరం తేజ్, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ అండ్ జగపతి బాబు లాంటి బిగ్ యాక్టర్స్ అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీని ఇన్ ఇండియన్ థియేటర్స్లో October 1st, 2021 రిలీజింగ్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ ఆర్య అప్కమింగ్ ఫిలిం అరణ్మనే 3. కామెడీ అండ్ హారర్ యాక్టివిటీ మీద ఉండబోయి ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఫ్రెండ్స్, అరణ్మనే 1 and 2 అయితే చాలా మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. సేమ్ అదే ఎంటర్టైనింగ్గా హారర్ యాక్టివిటీ మీద అరణ్మనే 3 మూవీ అయితే రాబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ తెలుగు వర్షన్ టైటిల్ వచ్చేసి చంద్రకళ 1 and 2 మీలో చాలామంది అయితే చూసే ఉంటారు. తెలిసిన వారైతే చంద్రకళ 3 కోసం అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు. అది కాకుండా ఈ మూవీలో లీడ్ రోల్స్లో ఆర్య అండ్ రాశి ఖన్నా లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీని October 14th, 2021 రిలీజింగ్ ఇన్ థియేటర్స్. ఫ్రెండ్స్, ఈ మూవీని ఎట్ సేమ్ డే తెలుగు వర్షన్లో రిలీజ్ చేస్తున్నారా లేదా అంటే ఫ్రెండ్స్, మూవీ మేకర్స్ నుంచి ఎట్ సేమ్ డే రిలీజ్ చేస్తున్నట్టు ఎలాంటి ఇన్ఫో అయితే లేదు. మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ ఇట్ రిలీజింగ్ ఇన్ సేమ్ డే. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ కిచ్చా సుదీప్ అప్కమింగ్ ఫిలిం కోటికొక్కడు 3. కోటికొక్కడు 2కి సీక్వెల్గా రాబోతున్న బెస్ట్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి కూడా స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. 2 చూసిన వారైతే ఖచ్చితంగా 3 కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంక్లూడింగ్ మీ ఈ మూవీ కోసం అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు ఇన్ ఇండియన్ థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరైనా 2ని చూడకపోతే మనకి యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్లో ఉంది తెలుగు వర్షన్లో, వెళ్ళి చూసేయండి. స్టారింగ్ ఇన్ మూవీ కిచ్చా సుదీప్, మెడన సెబాస్టియన్, శ్రద్ధా దాస్ అండ్ రవిశంకర్ లాంటి బిగ్ యాక్టర్స్ అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి ఇన్ ఇండియన్ థియేటర్స్లో October 14th, 2021 రిలీజింగ్ ఇన్ థియేటర్స్, తెలుగు, తమిళ్ అండ్ కన్నడ లాంగ్వేజ్. నెక్స్ట్ గురించి ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ డాక్టర్. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రాబోతున్న బెస్ట్ యాక్షన్ అండ్ మిస్టరీ ఫిలిం. స్టారింగ్ ఇన్ మూవీ శివకార్తికేయన్ అండ్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, మనందరం తెలిసిందే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో అంటే మూవీ అయితే ఆడియన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో పెట్టుకుంటారు. మనం ఆల్రెడీ కోకో కోకిల మూవీ అయితే చూసాం. కోకో కోకిల ఎంత మంచి హిట్ మూవీ తెలిసిందే. ఈ మూవీని హిందీలో కూడా రీమేక్ చేయబోతున్నారు. ఇదంతా ఓకే బ్రదర్. డాక్టర్ మూవీని ఇన్ ఇండియన్ థియేటర్స్లో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి October 9th, 2021 రిలీజింగ్ ఇన్ థియేటర్స్, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ పెళ్లి సందడి. రోషన్ శ్రీకాంత్, లీలా అండ్ ప్రకాష్ రాజ్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ రొమాన్స్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఈ మూవీ స్టోరీ లైన్ ఇలా ఉండబోతుంది అని. లైక్ మన హీరోయిన్ని చూసి లవ్లో పడడం, తన లవ్ని సక్సెస్ చేసుకోవడానికి తన ఊరికి వెళ్ళడం, అక్కడ వెళ్ళిన మన హీరోకి ఎదురైన సమస్యలు, ఫైనల్లీ 4 సెంటిమెంట్ డైలాగ్స్తో మూవీ ఎండ్. ఇదే అయితే ఉండబోతుంది. రొటీన్ స్టోరీనే, బట్ మనం స్టోరీ లైన్ అనేది ప్రిడిక్ట్ చేయలేం కదా ట్రైలర్ చూసి.
ఓవరాల్ మూవీ చూస్తేనే ఈ మూవీ హిట్ ఆఫ్ అట్టా అనేది చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి డెఫినెట్లీ 99% హిట్ అయ్యే అవకాశాలు అయితే కనబడబోతున్నాయి. ఎందుకంటే మూవీలో వచ్చే సాంగ్స్ కానీ ఆ ట్రైలర్లో ఫైట్ సీన్స్ కానీ ఓవరాల్ అయితే చూడడానికి గుడ్ లుక్ అయితే ఇస్తున్నాయి. సో చూద్దాం ఫ్రెండ్స్ ఈ మూవీ ఎంత మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంటుందో. ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ వచ్చేసి ఈ మూవీని దసరాకి థియేటర్స్ రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా ఫైనలైజ్ చేస్తారు. బట్ డేట్ అయితే ఇంకా రివీల్ చేయలేదు ఫ్రెండ్స్. మూవీ మేకర్స్ ప్లానింగ్లో ఉన్న డేట్ వచ్చేసి October 15, 2021 రిలీజింగ్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ అఖిల్ అక్కినేని అప్కమింగ్ ఫిలిం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రాబోతున్న బెస్ట్ రొమాన్స్ అండ్ డ్రామా ఫిలిం. స్టారింగ్ ఇన్ మూవీ అఖిల్ అండ్ పూజా హెగ్డే లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీని October 8, 2021 రిలీజింగ్ ఇన్ థియేటర్స్. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది అఖిల్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి MAB హార్ట్ సింబల్తో. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ మహాసముద్రం. యాక్షన్ అండ్ లవ్ డ్రామా ఉండబోయే ఈ మూవీలో సిద్ధార్థ్, శర్వానంద్, అను ఎమాన్యుయల్, ఆయితీరావు హైదరి అండ్ జగపతి బాబు లాంటి బిగ్ యాక్టర్స్ అండ్ యాక్టర్స్ అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ వచ్చేసి ఈ మూవీ ట్రేజర్ని కాకుండా డైరెక్ట్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి ఫుల్లీ యాక్షన్ లోడ్ మీద అయితే ఉంది. ట్రైలర్ చూసిన వారైతే ఫుల్ మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో పెట్టుకుంటారు. ఫ్రెండ్స్ నాకైతే ఈ మూవీ ట్రైలర్ లుక్ అయితే విక్రమ్ వేద లుక్ అయితే ఇచ్చింది. ఫ్రెండ్స్ ఈ మూవీని ఇండియన్ థియేటర్స్లో October 14, 2021 రిలీజింగ్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ సంతోష్ శోభన్ అప్కమింగ్ ఫిలిం మంచి రోజులు వచ్చాయి. రొమాన్స్ అండ్ డ్రామా ఉండబోయే ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మారుతి. స్టారింగ్ ఇన్ మూవీ సంతోష్ శోభన్ అండ్ మెహరీన్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనపడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే లాక్డౌన్లో జరిగిన కొన్ని కామెడీ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కంప్లీట్ మూవీ అయితే తీయడం జరిగింది. ఓన్లీ 30 days ఆఫ్ షూటింగ్. ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి యాక్చువల్గా సెప్టెంబర్ మంత్లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేశారు. బట్ అప్పటికే చాలా మూవీస్ అయితే లాక్ చేయడంతో డేట్స్ అయితే ఈ మూవీని వచ్చేసి అక్టోబర్ మంత్కి అయితే పోస్ట్ పాన్ చేశారు. ఈ మూవీని వచ్చేసి మేకర్స్ వచ్చేసి ఎయిమింగ్ డేట్ వచ్చేసి October 22, 2021 రిలీజింగ్ ఇన్ థియేటర్స్. ఈ డేట్ అయితే క్యాలెండర్ మార్చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డేట్ చేంజెస్ ఉంటే ఐ విల్ అప్డేట్. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఆర్ డిస్లైక్, మీకు ఏది కట్ అనిపిస్తే అది ఇవ్వండి. ఇలాంటి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Dreaming.